సినిమా అయిపోయాక నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఆలోచించింది. కానీ చాలా చోట్ల కొంచెం ఓవర్ థింక్ అయినట్టుగా అనిపించింది. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే, సిద్ధార్థ్ ఒక మనిషి లైఫ్‌లో ఏదో ఒక బ్యాడ్ లక్‌తో ఫాలో అవుతున్నట్టు ఉంటాడు. హోప్ అనే వర్డ్‌ని ఆల్మోస్ట్ మర్చిపోయే స్టేజ్‌లో శ్రవ్య అనే సింగిల్ మదర్ తన లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి సిద్ధార్థ్ మళ్ళీ బతకడం నేర్చుకుంటాడు. ప్రేమను ట్రై చేస్తాడు. కానీ జస్ట్ అప్పుడే పాస్ట్ మళ్ళీ డోర్ నాక్ చేస్తది. కాన్సెప్ట్‌లో చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తది. సెన్సిటివ్ థీమ్స్‌ని హ్యాండిల్ చేయడానికి కరేజ్ కూడా ఉంది. కానీ ఎగ్జిక్యూషన్‌లో సినిమా చాలా ఎక్స్‌పెరిమెంటల్ మోడ్‌లో వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ఎమోజిస్, ఎడిటింగ్, ఆ 'సూపర్ మ్యారియో' థీమ్ ఏదైతే తీసుకున్నారో అవన్నీ చూస్తుంటే వేరేలా అనిపిస్తాయి. వీడియో గేమ్ సిమ్యులేషన్ ఫీల్. సినిమా మొత్తం చూస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది. మనం సినిమా చూస్తున్నామా? లేక వీడియో గేమ్ ఆడుతున్నామా అని. చివర్లో కూడా సినిమా అంతా ఎండ్ అయ్యాక థాంక్స్ ఫర్ ప్లేయింగ్ అనే కార్డేస్తారు. సూపర్ మ్యారియో ఫాంట్, ఎమోజిస్, ఫ్లోటింగ్ టెక్స్ట్, యానిమేషన్స్ అన్నీ కలిపి ఒక గేమ్ సిమ్యులేటర్ వరల్డ్‌లా క్రియేట్ చేస్తాయి. కొన్ని సీన్స్‌లో ఇది ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేసిన మూమెంట్స్‌లో. యానిమేషన్స్ ఎమోషనల్ వెయిట్‌ని సాఫ్ట్‌గా చేయడానికి హెల్ప్ అయ్యాయి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కన్నా గ్రాఫిక్స్ మీద అటెన్షన్ ఎక్కువ వెళ్ళిపోతది. బికాస్ ఆఫ్ బ్రైట్ ఎమోజిస్. ఒక లవ్ సీన్ వచ్చినప్పుడు, నందు గారి ఫేస్ మీద ఒక లవ్ ఎక్స్‌ప్రెషన్ వస్తున్న టైంలో లవ్ ఎమోజిస్ వస్తాయి. అలాగే డోర్ నాక్ చేస్తుంటే బాంగ్ 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 అని టెక్స్ట్ వస్తది. ఆ టెక్స్ట్ అనేది ఎంటైర్ సినిమాలో ట్రావెల్ అవుతూ ఉంటది. కొన్ని కొన్ని సార్లు ఆ టెక్స్ట్ బాగున్నట్టు అనిపిస్తది గానీ, ఓవరాల్‌గా అదేంటో అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు నాకు. సినిమాలో ఇలా టెక్స్ట్ ఉండటం వల్ల, ఎమోజిస్ ఉండటం వల్ల, ఎమోషన్ యాక్టర్ ఫేస్ మీద ఉండాలి గదా! అది స్క్రీన్ మీద ఎమోజిలా అయిపోతది. క్యారెక్టర్స్ అండ్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడితే, హీరో ఫ్రెండ్స్ ట్రాక్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు నాకు. స్టోరీలో ఉన్నవాళ్ళా? లేదా ఫిల్లర్ సీన్సా? లిటరల్‌గా అని డౌట్ వస్తది. ఎస్పెషల్లీ హీరోకొక ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఉంటాడు. హీరో ఫ్రెండ్, ఆర్య ఫ్రెండ్‌షిప్ అంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అసలు ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నట్టే ఉండదు. ఆళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా అనిపించే ఫీలింగ్ ఎక్కడ రాదు. ఆ కెమిస్ట్రీ ఉండదు. దే జస్ట్ కమ్ అండ్ టాక్ అలా అనిపిస్తది. అండ్ ఇంకోటేంటంటే ఆ హీరోకి దెబ్బ తగులుతది. హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా లైట్‌గా దెబ్బ తగులుతది. ఆ ఫేస్ మీద ఎస్పెషల్లీ కంటి దగ్గర లైట్‌గా రెడ్డిష్‌గా వస్తది. ఆ రెడ్ మార్క్ సినిమా అంతా ఉంటది. సినిమా అంతా పోదు. అదేంటో నాకు అర్థం కాలేదు. అదేమన్నా కామిక్ థింగా? లేకపోతే చూసినప్పుడు మనం నవ్వుకుంటాం అనే ఇంటెన్షన్‌తో పెట్టారా ఏమో గాని బట్ ఆ టైమ్ లైన్‌లో మేబీ కొంచెం అన్నా హీల్ అవ్వాలి గదా! హీల్ అవుతున్నట్టుగా ఎక్కడ అనిపించదు. హీరోయిన్ క్యారెక్టర్‌కి కూడా ఒక ప్రాపర్ ఎమోషనల్ గ్రౌండింగే ఉండదు. ఒక సింగిల్ మదర్ అని జెప్పారు. సింగిల్ మదర్‌లా అలా సింపుల్‌గా ఉన్నట్టుంటది. ఎక్స్‌ప్రెషన్స్, మాట్లాడే విధానం అన్నీ ఏదో జస్ట్ ఓకే. షీ డిడ్ ద జాబ్ డన్ బట్ నాట్ ఎక్స్‌ట్రార్డినరీ. వన్ థింగ్ టు అప్రిషియేట్ ఏంటంటే నందు గారు. నందు గారు మాత్రం ఈ సినిమాలో హి ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. యాక్చువల్లీ చాలా చేశారు. సర్టెన్ సీన్స్‌లో ఆయన ప్రెజెన్స్ సినిమాని చాలా ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోద్ది. మోస్ట్ ఆఫ్ ద సినిమా హి గేవ్ హిస్ బెస్ట్ అనే ఫీలింగ్ వస్తది. కానీ ఆ ఫిట్‌నెస్ కొన్ని కొన్ని సార్లు చాలా సన్నగా ఉన్నట్టున్నారు. బట్ అది ఓకే. ఈ సినిమాకి ఏమన్నా క్యారెక్టర్ డిప్రెషన్‌లో ఉండటం వల్ల అలా ఉండిపోతాడు అన్నట్టు చూపించాలని సన్నగా ఉన్నారు గానీ, బట్ దీని ముందు మూవీలో యాక్చువల్లీ దీని ముందు ఒక మూవీ వచ్చింది గదా! 'దండోర' అని. దాంట్లో చాలా బాగున్నారు. ఇందులో మరి ఇది పాత మూవీ కావటం వల్లేమో కొంచెం లిటిల్ చేంజ్ ఇన్ ద బాడీ సన్నగా అయిపోయినట్టు అనిపించింది. బట్ హి ఈస్ లుకింగ్ గుడ్ అండ్ హి యాక్టెడ్ వెరీ వెల్. ఒక చిన్న లాజిక్ మిస్ అయిన పాయింట్ ఏంటంటే, నాకు చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఒక చిన్న బట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది గదా! హీరోయిన్ పరిచయం అయినప్పుడు హీరోయిన్‌కి ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేద్దాం అనే థాట్ ఉంటది. ఆ థాట్‌ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇన్వెస్ట్ చేయాలి. సో, హీరో దగ్గర డబ్బులుంటాయి. ఆల్మోస్ట్ చిన్న చితక అమౌంట్ కాదు 2,00,00,000. అంత డబ్బులున్న మనిషి ఎలా లైక్ అతనేమన్నా జాబ్ చేసాడా? లేకపోతే ఇన్‌హెరిటెన్సా? రిచ్ బ్యాక్‌గ్రౌండా? అలాంటి క్లూస్ అంటూ ఏముండవు. హీరో దగ్గర డబ్బులుంటాయి అంతే. సో, ఈ ఒక్క థాట్ డబ్బులున్నాయి. ఓకే. యాక్సెప్టబుల్. ఇన్వెస్ట్ చేసాడు. మోసపోయాడు అదంతా వేరే విషయం. బట్ అవి ఎలా వచ్చాయి అనేది ఏదన్నా చిన్న ఇన్‌సైట్ లాగా ఇచ్చుంటే, లేదా హీరోకి ఏదైనా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అంతకుముందు అతనికి ఇన్‌హెరిటెన్స్ ఉంది. డబ్బులున్నాయి. ఇలాంటి థాట్స్ ఏవన్నా ఉన్నప్పుడు అవేదన్నా స్క్రీన్ మీద చూపించుంటే బాగుండేదేమో అనిపిస్తది. అలాగే హీరోయిన్ ఒకసారి అడుగుతుందనుకుంటా. "నీకంటూ ఫ్యామిలీ లేరా? ఎవ్వరు లేరా?" అంటే ఫ్యామిలీయే అని పైకి చూస్తాడు. ఇంటెన్షనల్‌గా వదిలిపెట్టారా? లేకపోతే లెంత్ ఎక్కువ తీసారో వాళ్ళకే తెలియాలి. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. చిన్న టెక్నికల్ అబ్జర్వేషన్ ఏంటంటే, అక్కడక్కడ కొన్ని షాట్స్ చూస్తూ ఉంటే, ఎస్పెషల్లీ రాత్రి పూట తీసిన షాట్స్, మనం జనరల్‌గా ఐఫోన్ వీడియోలో ఒక చిన్న ఇష్యూ ఉంటది. ఎప్పటినుంచో అందరూ చెప్తూ ఉంటారు. ఐఫోన్ వీడియో నైట్ టైమ్ షూట్ చేస్తుంటే ఫ్లేర్స్‌లా వస్తూ ఉంటాయని. నాకు కొన్ని కొన్ని షాట్స్‌లో నాకు ఆ ఫ్లేర్స్ వచ్చినట్టు కనిపించాయి. నిజంగానే ఐఫోన్‌తో షూట్ చేసారా? లేకపోతే అది చిన్న టెక్నికల్ ఇష్యూవో ఏమో నాకు అర్థం కాలేదు. ఇవి క్యాజువల్ వ్యూవర్స్‌కి మేబీ పెద్ద ఇష్యూలాగా కనిపించకపోవచ్చు కానీ, బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఈ షాట్ చెక్ చేయలేదా అనో చిన్న థాట్ వస్తది. ఈ సినిమాలో రిఫ్రెషింగ్ థింగ్ ఏంటంటే రన్ టైమ్. రన్ టైమ్ చాలా బిగ్ ప్లస్. ఈ సినిమాలో నాకు మోస్ట్ కనెక్ట్ అయిన విషయం అది. ఎగ్జాక్ట్‌లీ 2 గంటలుంటది. డ్రాగ్ లేదు, పెద్దగా లాగ్ గూడా లేదు. ఓవర్ స్టే గూడా చేయలేదు.
న్యూ జనరేషన్ స్టోరీ టెల్లింగ్ అంటే సినిమా మొత్తం గిమ్మిక్స్‌తో నడిపించడం కాదు. స్టోరీ బ్రీత్ చేయడానికి స్పేస్ ఇవ్వాలి. సో, అలా అలా పట్ అయిపోయినట్టు అనిపిస్తది. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే 'సైక్ సిద్ధార్థ' ఒక బ్రేవ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సినిమాలో వీడియో గేమ్ సిమ్యులేషన్ మోడ్‌లో కథను చూపించడం, థాంక్స్ ఫర్ ప్లేయింగ్ అని చెప్పడం, ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించాయి. కొన్ని బీట్స్ బాగున్నట్టు అనిపిస్తాయి. కొన్ని మూవ్‌మెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని ప్లేసెస్‌లో కొంచెం ఎక్స్‌పెరిమెంటల్ డోస్ ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటది. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోజిస్ అండ్ టెక్స్ట్ ఇవి రావటం కొన్ని కొన్ని చోట్ల బాగున్నట్టు ఉంటది. కొన్ని కొన్ని సార్లు బాగోదు. సినిమా నాకు ఫుల్‌గా అయితే కనెక్ట్ అవ్వలేదు. కానీ ట్రై చేయకుండా ఉండకూడని సినిమా అయితే కూడా కాదు. నేను ఈ సినిమా బాగుండాలని చాలా బాగా కోరుకున్నాను. బట్ సర్టెన్ థింగ్స్ రియల్లీ వర్క్ ఫర్ మీ, సర్టెన్ డిడ్న్ట్. హాలిడేస్ కాబట్టి టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది. ఒక హానెస్ట్ అటెంప్ట్ చూడాలనుకుంటే డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. కానీ ఇది ఒక మూవీ వేర్ వి లైక్ టు టాక్. ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ అంటాం కదా! అలాంటి సినిమా. చాలా కొత్తగా ఉంది గదా! ఇలా చేద్దాం అనుకున్నారు గదా! అలా చేద్దాం అనుకున్నారు గదా! అని ఫీలింగ్ వస్తుంది. అండ్ మీకు కొన్ని కొన్ని సార్లు 'నందు' క్యారెక్టర్ ఏదో ఒక క్యారెక్టర్‌ని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తా ఉంటది. దట్స్ ఓకే. వాళ్ళు ఆ జోన్‌లోకి ఎందుకెళ్లారో మనకు అర్థమవుతది. ఆ రిఫరెన్స్ ఎందుకు తీసుకున్నారో. బట్ నన్ అదర్‌లెస్ ఇట్ ఈస్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా డ్యూటీ అనుకుంటే 'సైక్ సిద్ధార్థ' డ్యూటీ చేసినట్టు ఇట్ డిడ్ ద జాబ్ డన్.